స్తోత్రాలు. పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి, వాతావరణం బలహీనంగా ఉన్నాయి, స్థితి గతి సరిగ్గా లేదు. అయినప్పటికీ ప్రభువా, నీ నామమును బట్టి ప్రభువా, ఇది శుక్రవారం అని, ఇది మా కొరకు శిలువ మీద రక్తంలో కార్చిన మహా గొప్ప దినమని, చరిత్రలో ఆ దినం లేకపోతే ఈ రోజు మా బ్రతుకులు లేవని, కృతజ్ఞత కలిగిన హృదయంతో, ఆనందకరమైనటువంటి హృదయంతో ఇటు విధముగా నీ మందిర ఆవరణలోనికి వచ్చి ప్రభా, సమాజముగా మేము కూడుకొని, సంఘముగా కూడుకొని ఇటు విధముగా ఏక మనసుతో, ఏకాత్మతో ప్రభా మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి, మహింపరిచి ప్రభా, ఇటు విధంగా నాయన మేము సంఘముగా కూడుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, మీ లేఖనాలకు వెళుతూ ఉంటుండగా మాట్లాడే దేవునిగా ప్రభా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు అని మాకు నమ్మకం, మా విశ్వాసం కూడా. ప్రభా, నువ్వు ఎటువంటి స్థితిలో అయినా మాట్లాడే దేవుడు అని, మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. ప్రభా, ఈ రాత్రి కూడా మరి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము ప్రత్యక్ష గుడారంలోని మరి సముఖపు రొట్టెల బల్ల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సముఖపు రొట్టెల బళ్ళలో దాని యొక్క అర్థం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. రొట్టె మరి పోషణకు ఆధారమని, అలాగే దేవుని యొక్క వాక్యమని, మనము ఆ కంచె కదండి, ఆ బద్దెని మనం కంచెగా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని మనం గడిచినటువంటి వారం మనం ధ్యానం చేసుకున్నాం. యూట్యూబ్ కట్ అయిందా? నాకు రావట్లేదండి. సో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అదే టాపిక్ని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ జీవితమునకు ఆటంకం కలిగించే అపవాది గురించి మాట్లాడాలని అనిపించింది. అదే అంశాలు, అదే సబ్జెక్టు, కానీ ఆలోచన విధానం మారింది. ప్రార్థనలో ఉన్నప్పుడు మరి అపవాదిని, అపవాది క్రియల్ని జయించే ఆత్మీయ జీవితము ఎలాగుండాలి అన్నటువంటి ఆలోచనతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇది క్రీస్తు యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జననదినం నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ వరకు అంచె దినాలని బైబిల్ చెప్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించిన రోజు నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్నటువంటి దినాలని అంచె దినాలు అన్నాడు. చివరి దినాల్లోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తాడు కాబట్టి అంచె దినాల్లో ఆయన రావాల్సి వచ్చింది. సో ఆయన వచ్చారు. రాకడ వరకు ఉన్నటువంటి దినాలు అంచె దినాలు. రాకడకి దగ్గర అవుతున్నటువంటి దినాల గురించి ప్రకటనలో మాట్లాడుతూ భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి పాపము, అపవాదికి సమయము చాలా కొద్దిగా ఉందని, చాలా సమయము చాలా తక్కువగా ఉందని, ఎప్పుడు ఎవరిని మింగుదామా అని ఇంతకు ముందు కంటే అత్యధికమైనటువంటి బలముతో, అత్యధికమైనటువంటి శక్తితో ఎక్కువగా తిరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ఆలోచన చేసుకుని దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే మాటని ఆ విధంగా తీసుకోవాలని నేను ఆలోచన కలిగి నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాను. నా ప్రియ దేవుని సంగమా, మరి రాత్రికాల సమయంలో దానికంటే సమయం అంటే ఎంత ఉందట? చాలా చాలా ఎక్కువగా ఉందట, చాలా తక్కువగా ఉందట. సో చాలా తక్కువగా ఉన్నటువంటి స్థితిని బట్టి తను ఎక్కువగా పని చేస్తూ ఉన్నదని బైబిల్లో మనకి జ్ఞాపకం చేస్తాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ రాత్రి ఏం చేద్దామంటే, అపవాది యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని లయము చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు అన్నటువంటి అంశాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తుని రక్షకునిగా విశ్వసించినటువంటి కొందరు వ్యక్తులు, లేదంటే విశ్వాస జీవితాల్లో ఉన్నటువంటి సంఘము శత్రువు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయిందని నా భావన. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో శత్రువు ఉన్నాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో నా జీవితం కట్టుకోవడానికి, ఆటంకపరచడానికి, సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవునితో నేను ఒక మంచి సహవాసం చేసి ఈ భూమి మీద సమస్తమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలి అన్నటువంటి ఆశ కలిగిన యేసుక్రీస్తుని అంగీకరించి వెళ్ళినటువంటి వారికి
శత్రువు ఒకడున్నాడు. ఈ శత్రువు యేసు నుంచి, దేవుని నుంచి, ఆత్మ నుంచి, సమాధానం నుంచి వేరు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అన్న సంగతి చాలామంది మర్చిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకనే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ప్రభు అయినటువంటి అపోస్తులైనటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు యాకోబు భక్తుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు రక్షించబడిన తర్వాత ఆయన చాలా చక్కగా ప్రభువులో మళ్ళీ కట్టబడుతూ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7-8 వచనాల్లో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా చక్కటి మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఏం చేయాలట? ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది ఒక ఫార్ములా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత. ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో చక్కటి మాట అది. దేవునికి లోబడి ఉండడం దగ్గర ఆగిపోతున్నాం అనిపిస్తుంది నేను చాలాసార్లు. నేను దేవునికి ఎంతగా లోబడి ఉంటున్నాను, ఎంతగా నేను దేవునికి సరెండర్ అవుతున్నాను అన్నటువంటి విషయాల్లో ఆలోచన చేస్తున్నామే కానీ దాని కంటిన్యూషన్ ఇంకా ఉంది బైబిల్లో. ఏంటి కంటిన్యూషన్ అంటే, ఒక ఆత్మీయ జీవితంలో మనము దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా ఈ భూమి మీద జీవించాలి అంటే శత్రువు ఉన్నాడు ఒకడు. దేవునికి ఇష్టంగా జీవించడం అన్నది సాధారణమైన విషయం కాదు. దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క దీవెనల చేత, దేవుని యొక్క నెమ్మది చేత, దేవుని యొక్క ఆశీర్వాదం చేత నడిపించబడడం అన్నది అంత ఈజీ ఏం కాదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ శక్తిని మనం పొందుకోవాలి. అపవాదిని జయించే శక్తి, అపవాదిని జయించడానికి తగినటువంటి మెలకువలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది ఖచ్చితంగా. లేకపోతే చాలా త్వరగా దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకుంటావు. సంసోనులాగా. సంసోను పుట్టక మునిపే వారి తల్లిదండ్రులకి ప్రమాణం చేసి ఇచ్చినటువంటి కుమారుడు సంసోను. న్యాయాధిపతి గ్రంథంలో మనం ధ్యానం చేసుకోవచ్చు, తర్వాత ఆదివారం మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. ఈ సంసోను దేవుని శక్తితో పొందుకున్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని వాగ్దానం పొందుకున్నవాడు. దేవుడు ముందుగానే ప్రత్యక్షపరిచి ఇచ్చినటువంటి కుమారుడు సంసోను. అటువంటి సంసోను చాలా వీరుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. దేవుడు ప్రత్యేక రీతిలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. సంసోను ఇష్టపడ్డాడో లేదో మనకు తెలియదు. ఎక్కడ కూడా సంసోను అంగీకారంగా కనపడలేదు మనకి. సో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చక్కగా పెంచేశారు, పెద్ద చేశారు. మరి ఎలా పెంచారో మనకు తెలియదు. కానీ ఒక వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రుల మాట విననివాడిగా ఉన్నాడు సంసోను. అయినా సరే దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ఆలోచనలను బట్టి తన ఆత్మను ఇచ్చి మహాబలవంతుడిగా, మహాశక్తిమంతుడిగా దేవుడు సంసోన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఒక శత్రువు అనేవాడు ఉంటాడని, ఆ శత్రువు దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకుని పరమ భయంకరమైనటువంటి నీచమైనటువంటి జీవితం జీవించడానికి ఈ భూమి మీదే ఆ అపవాది పన్నాగం పన్నుతాడన్న సంగతి సంసోనుకు తెలియలేదు. సంసోనుకు అర్థం అవ్వలేదు. నీచమైనటువంటి పరమ భయంకరమైన అసహ్యకరమైనటువంటి జీవితంలోనికి నెట్టివేసేవాడు ఒకడు ఉన్నాడు ఈ భూమి మీద. వాడు మహాశక్తిమంతుడు అన్న సంగతి సంసోనుకు తెలియలేదు. తెలియక ఏం చేశాడంటే, తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోవడం వల్ల దాడి చేయవలసిన సమయము దాడి చేశాడు అపవాది. ఎప్పుడు రైట్ టైం చక్కగా చూసుకున్నాడు, ఒక రైట్ టైం చూసుకున్నాడు, అటాక్ చేశాడు. ఇంకా వెనక్కి తిరిగి లేకుండా గుడ్డువాడైపోయి పరమ భయంకరమైనటువంటి చావును చావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపరీతమైనటువంటి దేవుని శక్తి చేత నింపబడినటువంటి సంసోను జీవితము చివరికి గుడ్డివాడై చీకటి గదిలో మగ్గవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. పిరికివాడలాగా పారిపోవాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడింది తన జీవితంలో. నా ప్రియ దేవుని సంగమా, దేవునికి లోబడినడు మాత్రమే కాదు, అపవాది అనేటువంటి ఒక శత్రువు భూమి మీద ఉన్నాడు, ఎక్కడో లేడు, భూమి మీద ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీతోనే ఉంటాడు. మనం అనుకోవచ్చు ఎక్కడో ఉన్నాడేమో అనుకోవచ్చు. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, అపోజిట్ పేతురు చక్కటి మాట అంటాడు. 1 పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి. అక్కడ 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 వాడబడిన మాట చూడండి, శత్రువు అంటున్నాడు. యువర్ ఎనిమీ, నీ శత్రువు, నీ విరోధి. అపవాదిని మెన్షన్ చేసినప్పుడు, సాతానుని మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ మెన్షన్ చేసే విధానం చూడండి ఎలా చేస్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. గర్జించు సింహము కాదు కానీ గర్జించు సింహము వలె, మోసగాడి వలె, ఒక సింహము లాగా నిన్ను భయపెడతాడు, నిన్ను ఆందోళన పెడతాడు, నిన్ను ఇబ్బంది పెట్టేస్తుంటాడు, నీకు భయాన్ని తీసుకొచ్చే పరిస్థితులు తీసుకొస్తాడు నీ దగ్గరికి. నువ్వు భయపడిపోతావు, వణుకుపోతావు అన్నమాట. ఉంది అంత భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోతాడు నిన్ను. సింహము వలె, గర్జించు సింహం వలె. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ లైన్. అది సింహము కాదు, సింహము వలె అన్నాడు. ఒక సింహము గాండ్రించినట్టుగా గాండ్రిస్తాడు బట్ ఇట్ ఇస్ నాట్ ఎ లైన్. అది సింహం కాదు. నిజమైనటువంటి సింహము ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు, యూదా గోత్రపు సింహము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వలె, దాని అర్థం అది. గర్జించు సింహం వల్ల అంటే గర్జించు సింహం ఎవరు? బైబిల్ అంతట్లో చూస్తే గర్జించు సింహం ఒకడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యూదా గోత్రపు సింహం. ఆయన గర్జించాడంటే పాతాళంలో అదిరిపోతాయట, మేఘములు హడలెత్తిపోతాయట, అన్నీ కూడా దద్రిల్లిపోయి వణికిపోతాయట, సృష్టి వణికిపోతుందట. సో దేవుని రూపము ధరించుకుని, క్రీస్తు రూపము ధరించుకుని నీ పక్కనే ఉంటాడు. అపవాది అని తెలియకుండానే అపవాది మోసగాడిగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరిని మింగుదునా అని వెదుకుచు అంటున్నాడు. వెదుకుచు తిరుగుచున్నాడు, సెర్చింగ్, తిరుగుతూ ఉన్నాడు. నువ్వన్నా పడుకుంటున్నావే కానీ నాడు పడుకోవట్లేదు, జాగ్రత్త అంటున్నాడు పేతురు భక్తుడు. యేసుక్రీస్తు నీ జీవితంలోకి రావడం గల కారణం నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, అపవాదికి సిద్ధపరిచినటువంటి నరకాగ్ని నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవ విశ్వాస సంఘము ఆ క్రీస్తు నుంచి కూడా మనం దూరం చేయగటువంటి శక్తి ఒకటి ఉందనే సంగతి మర్చిపోతున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో మనం ఆలోచన చేసుకుందాం నా ప్రియ దేవుని సంఘమా. మనం చదవక్కర్లేదు కానీ యోహాను సువార్తలో అంటాడు, 8వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే, వాడట మోసగాడు, నరహంతకుడు అంటాడు. ఏమంటాడండి? రాసుకునే వాళ్ళు రాసుకోండి. యోహాను 8:44లో చూస్తే చదవక్కర్లేదు. అతడు మోసగాడట, అతడు నరహంతకుడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే 15వ వచనంలో ఆయన కపట వేషగాడు అంటాడు. ఏం వేషగాడట? కపట వేషగాడు. అంతేకాదు, ఒకసారి చదివేద్దాం, అది బాగుంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే 11వ అధ్యాయంలో ఒక మాట అక్కడ యూజ్ చేస్తాడు, చాలా భయం వేస్తుంది. అంటే ఈ గర్జించు సింహం వల్ల అనే దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను దాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో చూస్తే 11:40, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. 13వ వచనంలో అంటాడు, ఎలైనా గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారు ఏంటి? వేషం ధరిస్తారు. నువ్వు ఫైండ్ చేయడం కష్టం, నువ్వు గుర్తించడం చాలా కష్టం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటాడు, ఒక దినాన సువార్తల్లో అంటారు, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడనే కాలం ఒకటి వచ్చుచున్నది, మీరు నమ్మద్దు అంటాడు. ఈ రోజున క్రైస్తవ జనాంగం ఎలాగైపోయారంటే ఏది పడితే అది నమ్మే స్థితికి దిగజారిపోయారు. అపవాది యొక్క దాడికి బలి అయిపోతున్నటువంటి సంఘముగా ఈరోజు క్రైస్తవ సంఘం కనపడుతుంది. నా ప్రియ దేవుని సంఘమా, చూడ్డానికి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నామనుకుంటున్నాం కానీ తెలియకుండానే అపవాది కుతంత్రాలకి, అపవాది యొక్క తంత్రాలకి ఈరోజు నా క్రైస్తవుడు మెలకువ లేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సరే కుటుంబ సంబంధమైనటువంటి యుద్ధాలే అనుకుంటున్నాడే కానీ అసలు మొత్తానికి బ్రతుకునే నాశనం చేసేసే అపవాది ఒకడు ఉన్నాడు. వాడు జాగ్రత్త ఉండాలి, వాడి గురించి అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ రోజున క్రైస్తవ సంఘానికి లేదు. జాగ్రత్త నా ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్త.
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన సింహాసనం విడిచిపెట్టి ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అదే ఒక ఆర్డినరీ థింగ్ కాదు, ఒక సాధారణమైన విషయం కాదు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా ఆయనకి భూమి మీదకి వచ్చి ఏమీ లేనివాడిగా ఆయన చనిపోయి నీకు నాకు రక్షణ ఇచ్చాడంటే అది ఏమైనా సాధారణమైన విషయంగా ఈరోజు క్రైస్తవ సంఘం గమనిస్తూ ఉంది. అంత గొప్ప కార్యము జరిగించగల కారణం ఏంటంటే మనము గొప్ప బలవంతులుగా ఉండడానికి, ఆ దేవుని శక్తి చేత, ఆ దేవుని బలము చేత భూమి మీద ఏలుబడి చేయడానికి. బట్ అపవాది యొక్క తంత్రాలకి కనిపెట్టలేనటువంటి క్రైస్తవ విశ్వాసిగా ఈ రోజున సంఘం ఉంటుంది. వాడు మోసగాడు, వాడు కపట వేషగాడు, వాడు నరహంతకుడు. వాడు ఏ వేషంలో వస్తాడో నీకు తెలియడానికి అవకాశం లేదు. వాడికి సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని పంపిస్తాడు, దయ్యాలు నీ మీదకి వస్తాయి, దయ్యాపు ఆత్మలు నీ మీదకి వదులుతాడు. సువార్తల ప్రకారంగా చూస్తే ఆ దయ్యాలు నీలోనికి వచ్చినప్పుడు, ఆ దయ్యాలు నీ ఇంటికి వచ్చినప్పుడు భార్య భర్తల మధ్యలో కొట్లాట్లు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో కొట్లాట్లు. ఆ దయ్యాలు నీలోనికి వచ్చినప్పుడు భయంకరమైన రోగాలు, మూర్ఛ రోగాలు, పక్షవాయు రోగాలు, మోకాలు రోగాలు, స్త్రీల రోగాలు, భయంకరమైన రక్తస్రావం రోగాలు, అపవాది యొక్క తంత్రాలు ఇవన్నీ కూడా. బట్ తెలియటం లేదు. అది దైవాత్మో తెలియట్లేదు, అది నిజంగా వచ్చిన రోగమో తెలియట్లేదు, అది దయ్యం ఇచ్చిన రోగమో తెలియట్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటే ఏదో 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 జనరల్గా క్రైస్తవ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త నా ప్రియ దేవుని సంగమా. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ సంఘ వాక్య జీవితము ఒక సాధారణమైనటువంటి జీవితం కాదు. నీకు ఒక భయంకరమైన శత్రు విరోధి ఈ భూమి మీద ఉన్నాడు. వాడి యొక్క టార్గెట్ ఏంటంటే నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని నాశనం చేయడమే వాడి టార్గెట్. వాడి టార్గెట్ నీ బ్రతుకుని నాశనం చేసేయాలి, నీ జీవితాన్ని నాశనం చేసేయాలి. నీకేదైతే సంతోషంగా ఉందో, నీకేదో ఆనందంగా ఉందో, నీ కళ్ళ ఎదుటే వాడు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు నీకంటే శక్తిమంతుడు, నీకంటే బలవంతుడు ఒకడు భూమి మీద ఉన్నాడన్న సంగతి ఏ రోజు మర్చిపోద్దు క్రైస్తవ సంఘమా. ఆత్మీయ జీవితం అన్నది ఈజీగా తీసుకోవద్దు దయచేసి. ఒక స్పిరిచువల్ లైఫ్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే దాన్ని జయించడానికి. అదే అంటాడు ఎఫెసీయులు రాసిన పత్రికలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్ట్రెంగ్తన్ అవ్వాలి, నువ్వు బలపరుచుకోవాలి, కంచె వేసుకోవాలి. నీకు అపవాదికి మధ్యలో ఒక బలమైనటువంటి కంచె, ఒక బలమైనటువంటి అభిషేకం నీ మీదకి దిగి రావాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు నువ్వు బలవంతులుగా ఉండాలి. ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలని చెప్తున్నాడు సంఘానికి? 11వ వచనంలో చెప్తాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటాడు, శక్తిమంతులు అవడానికి. అపవాది యొక్క తంత్రములు అన్నాడు. తంత్రములు అంటే మోసములు. వాడు ఏ టైంలో ఏ విధముగా ఎక్కడ ఎలా కొడతాడో నీకు తెలియదు. ఎవరి ద్వారా నీ మీదకి వచ్చి నేను దాడి చేస్తాడో నీకు తెలియదు. నీ హృదయాన్ని కదిలించేస్తాడు, నీ మనసును కదిలించేస్తాడు. అంతవరకు సంతోషంగా ఉన్నటువంటి నీ జీవితానికి దుఃఖమయం చేసి చివరికి ఏ దిక్కు లేకుండా చేసేస్తాడు. చేసాడు ఆల్రెడీ ఆదాము హవ్వని, మనకుంది సాక్ష్యము. చేశాడు ఆల్రెడీ, ఎవరు లేని టైంలోనే చేసాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్న టైంలోనే చేసేసాడు. అంటాను వాడు సాధారణమైన వాడు కాదు. ఎవ్రీడే ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆదాము హవ్వతో. సాయంకాల పూట ప్రతిరోజు వచ్చి ఆదాము హవ్వ అని మాట్లాడి వెళ్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో, ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి అభిషేకంలో ఉన్నటువంటి ఏదైనా వనం, ఆయన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి వనం, ఆయన యొక్క మహిమ అక్కడ ఉంది, ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉంది, ఆయన నోటి మాట అక్కడ ఉంది. ప్రతిరోజు ఎవ్రీడే ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడో తెలియదు, ఏంటో తెలియదు.
రావాల్సినటువంటి అపవాది మహా మోసగాడు, కపటమైన వాడిగా వచ్చాడు. పాము ఆకారంలో వచ్చాడు, పాములోనికి వెళ్ళి వచ్చాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా వచ్చాడు, ఏమీ తెలియని వాళ్ళలాగా, చాలా అసలు ఇన్నోసెంట్ పర్సన్ లాగా వచ్చాడు. అక్కడ రావడమే ఎంత ఇన్నోసెంట్గా వచ్చాడంటే, అసలు హవ్వ ఆదములు చాలా జ్ఞానవంతులు, మాకు అసలు ఏమీ తెలియదు, మీ దగ్గర ఏమైనా నేర్చుకోవడానికి వచ్చాం అన్నట్టుగా వచ్చాడు. వచ్చి ఏమన్నా దేవుడు ఏమన్నా చెప్పాడా మీకు, ఏమన్నా ఇక్కడ ఎలాగుండాలో ఏమన్నా తెలుసా ఏంటి అంటే, హవ్వమ్మ ఇంకా రెచ్చిపోయింది, రెచ్చిపోయి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి అన్నీ తినొచ్చు కానీ తినకూడదు. అర్రె పిచ్చి మొహం, నీకేం తెలుసు, నీకు నువ్వు ఎరిదను అనుకుంటా, పిచ్చిదను అనుకుంటా, నువ్వు కానీ తింటే దేవుడి తర్వాత అంతటి స్థానం దేవదూతల వల్ల నువ్వు మారిపోతావే తల్లి, నీకు తెలియదా నీకంటే. నమ్మేసింది, పిచ్చిది నమ్మేసింది. అంటే అంతగా దేవుని బలంతో నువ్వు సృష్టించబడినటువంటి తను, ప్రతిరోజు దేవునితో మాట్లాడినటువంటి తను నమ్మే అంతగా మోసగించింది. అంటే ఎంత తెలివిగలదో చూడండి, ఎంత మోసగాడో చూడండి, ఎంత తంత్రగొట్టో చూడండి. నువ్వేమో అసలు ఏమి పట్టించుకో దేవుణ్ణి, అసలు ఆత్మీయ జీవితం మీద అసలు నీకు కాలిక్యులేషనే ఉండదు. కొంచెం వర్షం వస్తే ప్రార్థన సన్నిధి మానేస్తావు, కొంచెం ప్రార్థన కొంచెం ఏమన్నా బాగలేకపోతే కొయ్యో ముర్రో అంటావు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళవు. అసలు స్పిరిచువల్ స్టాండర్డ్సే నీ మైండ్లో ఉండదు. అసలు ఒక ఆర్టిఫిషియల్ స్పిరిచువల్ లైఫ్ జీవిస్తున్నారంటే బాధపడకండి ఎవరు కూడా. ఈరోజున్న సంఘాలు కానీ సేవకులు కానీ రెగ్యులర్ లైఫ్, ఈరోజు శుక్రవారము వాక్యం చెప్పాలి, ఆదివారము వాక్యం చెప్పాలి, ఇదిగో అని ఆ సేవకులు తయారవడం, ప్రిపేర్ అవ్వడం, లేదంటే ఆ సంఘము ఈరోజు శుక్రవారము, ఈరోజు ఆదివారం చర్చ్కు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చడమే కానీ ఒక భయము, ఒక భక్తి, ఒక ఆందోళన, అరే నాకంటూ ఒక ఎనిమి ఉన్నాడు, నాకంటూ ఒక శత్రువు ఉన్నాడు అన్నటువంటి ఆలోచనలు లేనటువంటి దినాల్లో మనం వెళ్ళిపోతున్నాం. నా ప్రియ దేవుని సంఘం ఎంతమందికి అర్థమవుతుంది? ఒక స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఒక 10 సూత్రాలు ఇందులో చెప్పాడు, ఒక 10 రూట్స్, ఒక 10 స్టెప్స్. నేను అంటాను, ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీరు దాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి బైహార్ట్ చేసి దాని మీదగా ధ్యానం చేస్తే అప్పుడు కానీ మీరు బలవంతులు అవ్వరు, అప్పుడు కానీ కంచె పడదు. లేకపోతే మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా వాడు చేసే ఏదో ఒక తంత్రానికి నువ్వు నీ కుటుంబము బలి అవ్వాల్సిందే. అందులో ఏమాత్రం కూడా తిరుగులేదు. నా ప్రియ దేవుని సంగమా, రక్షణ జీవితాన్ని ఈ భూమి మీద నువ్వు కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ వన్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, పోయిన వారం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనము లాస్ట్ వీక్ మనము దాని గురించి మనం చెప్పుకున్నాం. 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే సత్యము నెంబర్ 1. నేను అన్నీ చదవట్లేదు కానీ మెయిన్ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. నెంబర్ 1 సత్యము అన్నాడు. సత్యం అంటే 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే అపవాది ఎవరట? అబద్ధికుడు. దేవునికి సంబంధించిన వారు సత్యం చెబుతారు, అపవాదికి సంబంధించినటువంటి వారు అబద్ధికులు అవుతారు. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయంలో మనం చూస్తే 44వ వచనంలో అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికునకు. ఇప్పుడు అబద్ధం ఆడేవారు ఎవరితో ఉన్నట్టు గమనించాలి. నువ్వు అబద్ధం చెప్పేవో నిజం చెప్పేవో నీ ఇష్టం, అది నీ బ్రతుకు. బట్ బైబిల్ చెప్తుంది వేరు. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు లోకాన్ని ఆధారం చేసుకుని, నీ మనసును ఆధారం చేసుకుని, నీ బ్రతుకును ఆధారం చేసుకుని, నీ జీవితాన్ని ఆధారం చేసుకుని నువ్వు అబద్ధాలు చెప్పుకుంటావో, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతావో నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పే ముందు ఒక మాట గుర్తుపెట్టుకో,
ఒక అబద్ధం నువ్వు మాట్లాడి పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్న శ్రమ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, అపవాదికి వాడున్న బలానికి నువ్వు మరలా ఇంకా కొంచెం బలం చేకూరుస్తున్నావే కానీ నువ్వు బలహీనుడు అవుతున్నావు. ఇంకా వాడి బలాన్ని చేకూరుస్తున్నావే కానీ నువ్వు బలవంతుడు ఎప్పటివి కాలేవు. నువ్వు చెప్పే అబద్ధాలు అపవాది యొక్క సంతానంలోకి, అపవాది యొక్క గ్రూప్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే. వాడు మోసగాడు, అందులో వాడి కోసం నిర్ణయించినటువంటి ఆ నరకాగ్నికి సంబంధించినటువంటి చీకటి ఈ భూమి మీద అనుభవించవలసిందే. దేవుడు చెప్పాడు సత్యము అనేటువంటి దట్టి నువ్వు కట్టుకోవాలి. ఆ రోజు చెప్పాడు ఆదాము హవ్వలతో, ఈ యొక్క ఫలము నువ్వు తినకూడదు, తినము నిశ్చయముగా చచ్చెదవు. చూడండి ఎన్ని జరిగిపోయినాయి చూడండి. ఎప్పుడైతే ఆ అపవాది యొక్క మాటకు లోబడిపోయిందో, అపవాది వైపుకి వెళ్ళిపోయిందో, అపవాది మాటకు తను ఎప్పుడైతే సరెండర్ అయిపోయిందో, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి అపవాది మాటకు తను సరెండర్ అయిందో, వెరీ నెక్స్ట్ మినిట్ ఏం జరిగిందయ్యా అంటే, దేవుని యొక్క ఆ వనంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి, ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడే ఆ స్థలం నుంచి తను నెట్టివేయబడ్డారు, బయటికి నెట్టివేయబడ్డారు. ఫస్ట్ పాయింట్, బయటికి నెట్టివేయబడటంతోనే షార్ట్ పీరియడ్లో, చాలా దగ్గర టైంలోనే వారికి పిల్లలు పుట్టారు. నేను అనుకుంటున్నాను చాలా సంతోషించి ఉంటారు వాళ్ళు. 2 ముగ్గురు అయ్యారు, 3 4 అయ్యారని. పెరుగుతున్నారు. నేను అనుకుంటాను ఎంత ఆనందించుంటారో వాళ్ళు, ఎంత సంతోషించుంటారో. వయసు వచ్చింది, యవ్వన వయసు, వివాహాలు కాలేదు ఇద్దరికి. యంగ్ డైనమిక్గా ఉన్నారు ఇద్దరు, మామూలుగా లేరు. వన్ ఫైన్ డే బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకడే ఇంటికి వచ్చాడు. తనకి ఏం అర్థం లేదు. రే రెండో వాడు ఏడురా, నన్ను అడుగుతాడు, నాకు తెలియదు, నాకే దిక్కు లేదు అనుకున్నాడు. పెట్టిపోయాడు, చదువుకున్నాడు, బయటకు పోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. రాత్రికి వస్తాడేమో అని హవ్వమ్మ చూసుంటుంది నా ఆలోచనలో. ఎక్కడికి వెళ్ళండి, ముందు నుంచి అంతేలే, కొంచెం బయటికి అడిగి వెళ్ళి ఉంటాడు అలా చెట్టుకి పుట్టకి. ఇంకెవరున్నారు, ఇంకెవరు లేరు కదా, వస్తాడేమో అనుకుని చూసుంటుంది. రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, రాలేదు. భయంకరమైన వేదన. చిన్నతనం నుంచి ఎంత బాగా పెంచుకుని ఉంటారు వాళ్ళిద్దరిని, ఎంత చక్కగా వాళ్ళని పెంచుకుని ఉంటారో, ఎన్ని విద్యలు నేర్పించి ఉంటారో వాళ్ళకి, ఎంత చక్కగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళిద్దరిని. ఒక యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత, ఇంకా వాళ్ళ వివాహ వయసు ఇంకా రాకమునిపే ఇద్దరు కూడా దూరం అయిపోయిన వేదన, దుఃఖము ఆ ఇంట్లో ఏలుబడి చేసింది. భయంకరమైనటువంటి శ్రమ అది నాన్న ఇంట్లో ఏలుబడి చేసింది. ఎవరూ లేరండి, ప్రపంచం లేదు, సృష్టి లేదు, ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరికి ముగ్గురు 4 వచ్చారు. ఓ వాట్ ఏ హ్యాపీ, నిజంగా ఎంత సంతోషంగా ఉండుంటారో వాళ్ళు. బట్ వన్ డేలో అపవాది చేసినటువంటి పని ఎలాగుంటుందంటే, నెమ్మదిగా నీ బ్రతుకు అభాసు పాలైపోతుంది. జాగ్రత్త. మనం అనుకోవచ్చు మొదట్లో చాలా బాగుంది కదా, ఓ హ్యాపీగా ఉంది కదా అనుకోవచ్చు నువ్వు. ఆ రోజు వాళ్ళు అనుకుని ఉంటారు, ఆదాము హవ్వలు బయటకు వచ్చేసేవాళ్ళే, దేవుడు మనల్ని ఏమైనా వదిలేశాడా, వదలలేదులే, నాకు గర్భం తెరిచాడు కదా, 2 సార్లు గర్భం తెరిచాడు కదా, ఈ పిల్లలు ఎంత ప్రయోజకులుగా ఉన్నారు, ఎంత బలవంతులుగా ఉన్నారు, దేవుని భక్తిలో ఉంటున్నారు కదా, దేవుని భయంతో ఉంటున్నారు కదా, దేవుని ఆరాధిస్తున్నారు కదా, బలిపీఠలు కడుతున్నారు కదా, దేవునికి ఎలాగా అర్పణలు ఇచ్చేవారుగా నేను పెంచాను కదా, పర్లేదు దేవుడు నాతోనే ఉన్నాడేమో అనుకున్నారేమో మేబీ. ఎందుకంటే అర్పణలు ఇచ్చేంత స్థాయికి దేవుడు వాడిని తీసుకెళ్ళాడు అనుకున్నారు వాళ్ళు. దేవునికి అర్పణలు ఇస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. తెలియని సత్యం ఏంటో తెలుసా, వారు శాపగ్రస్తులుగా అపవాది యొక్క సంతానంగానే వారు ఉన్నారు. దేవుని సంతానం నుంచి పక్కకు వచ్చేసారు, దేవుని గ్రూప్ నుంచి పక్కకు వచ్చేసారు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఒక చిన్న అబద్ధమే కదా నువ్వు అనుకుంటే జాగ్రత్త. ఆ చిన్న అబద్ధం యొక్క ఫలితము చాలా తక్కువ టైంలో ఏడ్చే బతుకులకు నువ్వు వెళ్ళవలసి వస్తుంది. జాగ్రత్త. సత్యము ఆత్మ సంబంధమైన మొదటి సూత్రము. సత్యము నీ జీవితంలో చాలా ఉన్నతంగా నేను తీసుకుని వెళ్తుంది. నా ప్రియ దేవుని సంగమ, జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రెండోది మనం చెప్పుకున్న సత్యం అంటే వాక్యాన్ని అంగీకరించే మనస్సు. దేవుని యొక్క వాక్యం ఏమైతే వింటున్నామో ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు. 1 యోహాను 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటను మనం ఒకసారి చూసుకోవచ్చు. 1 John 2:4 2వ
అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే 1 యోహాను రాసినటువంటి పత్రిక భాగము 1వ అధ్యాయము 2వ అధ్యాయం 4వ వచనము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞల్ని గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సత్యము లేదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఏమైతే వింటున్నావో, దేవుని యొక్క ఆజ్ఞలను ఏమైతే వింటున్నావో, దేవుని యొక్క సత్యవాక్కుని ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావో, ఆ వాక్యంలో కానీ నువ్వు ఎరగనకుండా నువ్వు వెళ్ళిపోతున్నట్లయితే బైబిల్ అంటుంది నువ్వు బలహీనుడివే, నీలో సత్యము లేదు. సత్యం ఉంటేనే ఆత్మలో బలము, సత్యం ఉంటేనే అపవాదిని జయించగలవు, సత్యం ఉంటేనే అపవాది నీ మీదకి దాడి చేయకుండా దేవుని యొక్క అనాయింటింగ్ నీ మీద ఉంటుంది. సత్యములో నువ్వు పడిపోయిన రోజు అపవాదికి నువ్వు డోర్ ఓపెన్ చేసినట్టే. నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా సరే ఈ అసత్యము నీ బ్రతుకుని నాశనం చేసే అపవాదికి డోర్ ఓపెన్ అయినట్టే నా ప్రియ దేవుని సంగమా. వెరీ కేర్ఫుల్. అపవాది ఎప్పుడు కూడా నీకు ఎక్కడైతే లోపం ఉందో అక్కడే ఈ యొక్క వేషం వేసుకుని, లేదంటే వెలుగుదూత వేషం వేసుకొని నీ దగ్గరికి వస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడానికి సిద్ధపడుతున్నటువంటి దినాలు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసి తన శిలువ మీదకి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగినటువంటి దినాలుగా ఆత్మచేత తను కొనుపోబడి 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి తండ్రి దగ్గర కనిపెడుతున్నాడు. ఉపవాసం అయిపోయింది, 40 days కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకేముంటుంది? ఆకలి ఉంటుంది. ఎందుకు? ఎవరు కుమారుడుగా వచ్చాడు ఆయన? మనిషి కుమారుడుగా వచ్చాడు ఆయన. సో మనిషి కుమారుడుగా వచ్చినటువంటి ఆయనకి ఏముంటుంది? ఇప్పుడు ఆకలి ఉంటుంది. నెమ్మదిగా అపవాది వదలడు. పైన పరలోకంలో దేవుణ్ణి వదలలేదు, నువ్వెంత నేనెంత. జాగ్రత్తగా గమనించాలి. పరలోకంలో ఉన్న దేవుణ్ణి వదలలేదు, భూమి మీద నుండి యేసుక్రీస్తుని కూడా వదలడానికి ఇష్టపడలేదు. వచ్చాడు నెమ్మదిగా. నువ్వు దేవుని కుమారుడువేనా? దేవుని కుమారుడువే కదా. నువ్వు లేకుండా లేఖనాలు లేవు కదా, నువ్వు లేకుండా వాక్యం లేదు కదా. మరి ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, తినే. చేసుకోలేక కాదు, మాట వింటే ఎవరికి వెళ్ళిపోతాడు, ఎవరి వైపుకి వెళ్ళిపోతాడు? ఇప్పుడు యేసుక్రీస్తు మాట వింటే చాలు. బైబిల్లో నేను సమయం తక్కువ ఉంటుంది కాబట్టి చూపించట్లేదు. నువ్వు ఎవరి మాటకైతే లోబడుతున్నావో వారికి దాసులు అవుతావు అంటాడు బైబిల్లో. నువ్వు నీతికి లోబడుతున్నావా? నీతికి దాసులు అవుతావు. పాపమునకు లోబడుతున్నావా? పాపమునకు దాసుడు. ఎవరు మాటకు లోబడితే నువ్వు వాడికి దాసుడువు. దేవుని మాటకు లోబడుతున్నావా? నువ్వు దేవునికి దాసుడివి. అపవాది మాటకు లోబడుతున్నావు, అపవాదికి దాసుడివి. ఇది లా, బైబిల్ లా. దాన్ని తీయడానికి ఏమీ లేదు. బైబిల్ డిక్లేర్ చేసేసింది, సంఘపత్రికల్లో రాసేసాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు ఎవరికి లోబడితే దానికి దాసుడివి, దానికి దాసురాలివి. వారిని దాసుడు అంటే ఏంటి? వాళ్ళు నీ మీద పరిపాలన చేయడానికి హక్కుని నువ్వు పొందేసుకున్నట్టు. నువ్వు హక్కును పొందేసుకున్నట్టే ఇంకా. కాబట్టి ఇంకా దాంట్లో ఇంకేమీ అటు ఇటు తీసుకోవడానికి ఏమీ లేదు. సో మళ్ళీ దేంతో కొట్టాడు, దేంతో మాట్లాడుతున్నాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు? చూడండి మత్తయి వార్తలో 4వ అధ్యాయంలో మత్తయి వార్త 4వ అధ్యాయంలో 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన మేమట ఆయన ఆకలి గొనగా. రాశాడా లేదా? రాశాడండి. అపవాదికి కావాల్సింది అదే. నువ్వు దేవుని బిడ్డలమైనటువంటి నీవు ఎక్కడ నీకు లోపం ఉందో, ఎక్కడ నువ్వు సఫర్ అవుతున్నావో, ఏదైతే నీకు నీడ్ ఉందో, ఎక్కడైతే నీకు అవసరం ఉందో అది దేవుని మీద ఆధారపడకుండా, దేవుడికి ఇచ్చేంత వరకు ఆగకుండా దాన్ని ఆధారం చేసుకుని, ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని ఆధారం చేసుకుని నీ దగ్గరికి వస్తాడు. నీకు తెలియదు, అటు మోసగాడు.
వాడు వెలుగు దూతలాగా, దేవుని సేవకుడిలాగా, లేదంటే దేవుని భక్తుడిలాగా, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడులాగా నీ దగ్గరికి వస్తాడు. వాక్యమే చెప్తాడు. ఎలాగుంటుందంటే నీకున్నటువంటి వీక్ పాయింట్ని పట్టుకుంటాడు కరెక్ట్గా. జాగ్రత్తగా నాడు మోసగాడు ఎప్పుడు కూడా ఎలా కనబడతాడంటే వీక్ పాయింట్ ఎక్కడుందో వాడు, దొంగ ఎప్పుడు కూడా ఎలా చీకటిని ఎప్పుడు ఎవరు లేకుండా ఉన్న స్థితిని వాడు కనిపెట్టి నీ జీవితాన్ని పరిశీలిస్తాడు. నీకేం కావాలని పరిశీలించాడు. ఇప్పుడు వచ్చి అన్నాడు, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. లేఖనాలని చెప్తున్నాడు, వాక్యము చెప్తున్నాడు. దేవునికి వాక్యం నీ దగ్గర లేకపోతే, దేవునికి వాక్యానుసారమైన జీవితం జీవించినటువంటి తపన నీలో లేకపోతే, ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవడం నీకు చేత కాకపోతే, నీ వల్ల కాదు అపవాదిని జయించడం. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా అనుసరించడానికి నీ జీవితాన్ని అలవాటు చేసుకుంటేనే ఆ వాక్యముతో నువ్వు కట్టుకోగలవు నీ ఆత్మీయ జీవితాన్ని. లేకపోతే నీ వల్ల కాదు. ఎక్కడైతే లూప్ హోల్ ఉందో, ఈ సమయంలో ఒక విషయం గుర్తొస్తుంది నాకు. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లోనే ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళం. ఎంతగా సఫర్ అయ్యేవాళ్ళం అంటే, మరి రెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ సఫర్ అవుతూ ఉండేవాళ్ళం. దేవుడు ఎక్కడికక్కడ సఫరింగ్ అలాగే ఉండేది, ఎక్కడికక్కడ దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. సఫరింగ్ అయితే ఉంది కానీ ఎప్పుడు ఏ లోపం ఏ లోటు లేదు. ఏదో మొత్తం మీద 1 కేజీ బియ్యం, 1/2 కేజీ బియ్యం, 1/4 కేజీ బియ్యం కొనుక్కొని మొత్తం మీద కడుపులో అయితే తింటున్నాం. తిండికి లోటు లేదు. మొత్తం మీద ఏదో రకంగా తింటున్నాం, ఏదో రకంగా బతికేస్తున్నాం మొత్తం మీద. కానీ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నటువంటి దినాలు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చాలా ఫాస్టింగ్స్ ఎక్కువ ఉండేవాడిని. ఎంఏజీలో ఉన్నప్పుడు ఆ హాల్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే నాకు అనిపించింది. ఏమనిపించిందంటే, జాగ్రత్తగా గమనించండి, అపవాది యొక్క శోధన ఎలాగుంటుందో. ఏమని అనిపించిందంటే, నువ్వు తెలివి తక్కువడురా అంటుంది. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. నేను అనుకుంటున్నాను దేవుడు మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నాను. నేను ఎవరు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను? దేవుడే మాట్లాడేస్తున్నాడేమో అనుకుంటున్నాను. అవును ప్రభువా నేను తెలివి తక్కువనే ప్రభువా అన్నా. నీకు జ్ఞానం లేదురా, బుద్ధి లేదురా. అవును ప్రభువా నాకు బుద్ధి లేదు నాయన, జ్ఞానం లేదు ప్రభువా, నువ్వే నాకు దయచే ప్రభువా అన్న. టక్మని వెర్షన్ మార్చేసి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వేం చేయలేవా? ఆ సేవకుడు ఏం చేయట్లేదా? ఈ సేవకుడు ఏం చేయట్లేదా అని దగ్గరగా నాకు తెలిసినటువంటి సేవకుల్లో 20-30 మంది చూపించాడు ఆ టైంలో ప్రార్థనలో. చూపిస్తే నాకు అనిపించింది, నిజమే. నేను ఒకవేళ ఏదో అనుకుని నేను సేవ అనుకుని ఉంటున్నానేమో. నిజమే కదా, నేను సంపాదించగలను కదా, సంపాదించేందుకు సేవ చేయకూడదు. ఏదో ఒక సంపాదించుకొని నెలకు కొంత సంపాదించుకొని అబద్ధం చెప్పకుండా, దొంగతనం చేయకుండా, ఫ్రాడ్ చేయకుండా ఎందుకు సంపాదించగలం కదా అనుకొని ఎప్పుడైతే అలా అనిపించిందో నాలో ఉద్యమం వచ్చింది. నేను అనుకున్నాను, పరిశుద్ధాత్ముడు నాకు ఏమి ఇచ్చాడు అనుకున్నాను, ఉద్యమం ఇచ్చాడేమో అనుకున్నాను. మరుసటి రోజు ప్రార్థన చేశాను, ప్రభువా మాట ఇచ్చిన దేవుడు నువ్వే నాకు సహాయం చేయ ప్రభువా అంటే, చూడండి ఎలా జరిగిందో, 1 by 1 ఎలా జరిగిందో. అనుకోకుండా నేను బయటకు వెళ్తే ఒక స్నేహితుడు నాకు కనిపించి, బ్రదర్ మీ గురించి నాకు చెప్పారు బ్రదర్, మీరు నాకు కొంచెం మినిస్ట్రీలో సపోర్ట్ చేయాలి అన్నాడు. రైట్. అప్పటికే నేను ఎలాగొన్నాను, ఉద్యమంతో రెడీగా ఉన్నాను అనమాట, ప్రార్థన చేస్తూ. ఓకే బ్రదర్, ఇంకా అంతకని ఇంకేముంది, ఇంకా దేవుని పరిచర్లో కాబట్టి ఇంకా ఫ్రాడ్ చేయకలేదు, దొంగతనం చేయకలేదు, ఏం చేయకలేదు. ఎస్ రైట్ అనుకున్నాను. వాడు వెంటనే మంత్లీ ఒక శాలరీ ఆఫర్ చేశాడు. చాలా బాగుంది ఆ శాలరీ యొక్క ఫిగర్. ప్రభువా నీకు ఎంత మంచి దేవుడు నాయనా, నీకు ఉపవాస ప్రార్థన లేక ఫలం నేను పొందేసుకున్నాను అనుకున్నాను. దేవుని చాలా స్తుతించేసేవాడిని. తర్వాత ఒక రోజు అన్నాడు, బ్రదర్ మీ బండి ఇంట్లో పెట్టేయండి, నా బైక్ ఇవ్వండి, ఇస్తాను మీకు అని మంచి హీరో హోండా బైక్ నాకు ఇచ్చాడు. దాంట్లో పెట్రోల్ అయినా ఏం చేస్తున్నాడు. నాకు ఎలాగుందంటే, ప్రభువా నిజంగా ఎంత మంచి దేవుడు అయ్యా, నిజంగా ఎంత మంచి దేవుడు అయ్యా నిజంగా అనుకుంటున్నాను. ఆయన రోజుకి కొంత డబ్బులు నాకు పాకెట్లో పెడుతున్నాడు, పెట్రోల్ వేయిస్తున్నాడు, దేవుని పని చెప్తున్నాడు, దేవుని పనే చేస్తున్నాను.
అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసేస్తున్నానండి. ఎంత సక్సెస్ఫుల్గా చేస్తున్నానంటే ఎక్కడ కూడా ఫెయిలర్ అని లేకుండా చేసేస్తున్నాను. ఒక 3 నెలల్లో 4 నెలల్లో గుర్తులేదు నాకు సరిగ్గాను. ఒక 3 నెలలు ఎంతో చేసిన తర్వాత అకస్మాత్తుగా మొత్తం అంతా కూడా టర్న్ అయిపోయింది. ఇలా టర్న్ అయిపోయి నాకు ఎవడైతే ఆఫర్ ఇచ్చాడో, ఎవడైతే శాలరీ ఇచ్చాడో, ఎవడైతే బండి ఇచ్చాడో వాడి పచ్చి మోసగాడు. ఆడు భయంకరమైన వ్యక్తి. వైజాగ్లో నేను కొంచెం బాగా అందరికీ తెలిసింది కాబట్టి నన్ను వాడేసుకుని శుభ్రంగా నన్ను అడ్డు పెట్టేసుకుని ఆడు చేయవలసినవన్నీ చేసి జంప్ జిలాని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం లేదు. ఏం జరుగుతుంది ప్రభువా అంటే పరువు మౌనం, సైలెంట్, ఏదో సైలెంట్ పీరియడ్ లాగా. నా ఫీలింగ్ ఏంటంటే దేవుని సేవకులం కాబట్టి శ్రమలు వస్తాయని నేను ఫీల్ అయిపోతున్నాను. కాదు, ఇది అపవాది యొక్క దాడి. ఆడు ఎలా చేస్తాడంటే నీ వీక్ పార్ట్ ఎక్కడైతే నువ్వు సఫర్ అవుతున్నావో, ఎక్కడైతే ట్రబుల్ అవుతున్నావో, ఎక్కడైతే ఇబ్బంది అవుతున్నావో, ఎక్కడైతే డిస్టర్బ్ అవుతున్నావో సరిగ్గా అక్కడికి వచ్చి వాక్యము చెబుతున్నట్టుగా చెప్తాడు నీకు. నువ్వు టర్న్ అయిపోతావు ఆటోమేటిక్గా. దేవుని మహాకృప, దేవుని యొక్క పిలుపులో, దేవునికి అభిషేకంలో కొంచెం కాదు కొంచెం నా ప్రార్థన జీవితంలో భయము భక్తితో రోషం కలిగి జీవించే జీవితంలో ఉన్నానేమో ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తే ఆ ప్రసంగి గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ప్రసంగి 5వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపడుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవుని కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదని చెప్పింది. అది ఏడ్చానండి దేవుని దగ్గర. జరిగింది ఏంటంటే, యాక్చువల్గా నా జీవితంలో జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువు నన్ను రక్షించుకున్నాడో, ఎప్పుడైతే నాకు స్వస్థతనిచ్చాడో, ఎప్పుడైతే నాకు తన ఆత్మనిచ్చాడో, ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడని నాకు అర్థమైందో, ఎప్పుడైతే నా జీవితంలో ఒక నిజమైన రక్షణ అనుభవాన్ని పొందుకున్నానో, ఆ రోజు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాను నేను. ఏంటి ఆ మొక్కుబడి అంటే, ప్రభువా బ్రతుకుతే నీ కొరకే నేను బ్రతుకుతాను అని రెండో మాట మరి ఆ టైంలో నేను అనేశాను. అంతే, అనేశాను అనేది ఈ రోజుకి నాకు గుర్తు. అందుకే అంత కష్టంగా స్పష్టంగా చెప్పగలను. నా పొట్ట కొరకు నేను బ్రతకను ప్రభువా. నా పొట్ట కొరకు అంటే పెద్ద పొట్ట కొరకు కాదు, నా పోషణ కొరకు, నా ఆహారం కొరకు, నా కుటుంబం కొరకు, నా కొరకు నేను బ్రతకను. నువ్వు పోషిస్తే తింటాను, లేకపోతే లేదు. నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా. ఒకవేళ నువ్వు నన్ను వాడుకోకపోతే, ఒకవేళ నువ్వు నీ పరిచయంలో కానీ నన్ను తీసుకెళ్ళకపోతే, నీ ఆత్మచేత నడిపించకపోతే అలాగే ఉండి చచ్చిపోతానేమో, కానీ నా కొరకు నేను లోకంలో పరిగెట్టను ప్రభు అని ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఆ మొక్కుబడి ఆ రోజు నా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ప్రభువా నన్ను క్షమించు నాయనా. నేను లోకంలో చూశాను, ఆ సేవకుని చూశాను, ఈ సేవకుని చూశాను, ఈ సేవకుని చూశాను, జనరల్గా చూస్తున్నాను నేను. ఎందుకు సేవ చేస్తూ పని చేసుకోకూడదు, పని చేస్తూ సేవ చేసుకోకూడదు, ఎంతమంది చేయట్లేదని నేను జనరల్గా చూశానే, కానీ వాక్యం నేను చూసుకోలేకపోయానయ్యా. నేనేం మొక్కుబడి చేసుకున్నాను అది మర్చిపోయాను. చేయమని నువ్వు చెప్పలేదు, నేనే చేశాను. చేసినటువంటి నేను నిలబడవలసిన అవసరం నా మీద ఉంది. నిలబడితే నువ్వు పోషిస్తావు ప్రభువా. ఇదిగో నన్ను ఈ రోజు నుంచి మరలా నేను ఆ తప్పుడు పని నేను చేయను ప్రభువా. ఇక్కడ నుంచి బ్రతికిస్తే బ్రతుకుతాను, లేకపోతే లేదయ్యా అలాగే ఉండిపోతాను. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను అలాగే ఉంటాను ప్రభు అని
దేవుని దగ్గర గట్టిగా ప్రమాణం చేసుకుని ప్రార్థన చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అంచెలంచెలుగా పోషిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి. దేవుడు అంచెలంచెలుగా పోషిస్తున్నాడు, అంచెలంచెలుగా నడిపిస్తున్నాడు. ఒక్కోసారి పాస్టర్ గారు అంటూ ఉంటారు నన్ను, దేవుడు మనకి చాలా సమృద్ధినిచ్చాడు, నీకు తెలియటం లేదంటూ ఉంటారు. చాలా సమృద్ధినిచ్చాడు, నీకు తెలియటం లేదంటారు. నిజమే కదా అనిపిస్తుంది. ఒక రోజున నా పరిస్థితి, ఇప్పుడున్న నా పరిస్థితి, అనేక మందికి సహాయం చేయటువంటి స్థాయిలోనే దేవుడు నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. పోషించలేదా? కొంచెం డబ్బుల కొరకు నేను దేవుని యొక్క పరిచర్ని, దేవుని కొరకు నిలబడవలసి, ప్రార్థన చేయవలసి, ఉపవాస ప్రార్థన చేయవలసి, దేవుని యొక్క ధ్యానం చేసి, వాక్య ధ్యానం చేసి, అనేక మంది కొరకు జ్ఞానం సంపాదించుకునే సమయం అంతటి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బండి వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని దేవుని పనిలోనే. కానీ నా పిలుపు ఏంటి? సంఘ కాపరి పిలుపు. నా పిలుపు ఏంటి? ప్రీచింగ్ పిలుపు. ఉపదేశించాలి, బోధించాలి. ఎంత జ్ఞానం కావాలి నాకు, ఎంత అభిషేకం కావాలి, ఎంతసేపు దేవునితో గడపాలి, ఎన్ని ఉపవాసాలు గడపాలి, ఎంతగా దేవుని దగ్గర ప్రాధేయపడాలి, గోజాడాలి, ఎంతగా నేను జ్ఞానం కొరకు గోజాడితే దేవుడు తన జ్ఞానాన్ని నాకు ఇస్తాడు. ఆ రోజు నుంచి ప్రభువా నీకు వందనాలని చెప్పాను. దేవుడు అంచెలంచెలుగా నిలబెట్టు మొదలుపెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు లోపం ఉందో, నీలో ఎక్కడైతే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావో, ఎక్కడైతే నువ్వు బలహీనపడుతున్నావో, ఏదైతే నీకు నీట్ ఉందో ఆ నీట్ దగ్గరే అపవాదం వచ్చి ఏం చేస్తాడంటే వాక్యాన్ని పట్టుకుని వచ్చి రాంగ్గా నేను తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అపవాది. ఆ మాట వాడుతున్నందుకు నేను భయపడను, ఎందుకంటే చూశాను కాబట్టి. నేను కొంతకాలం అపవాదిని ఎలా తిప్పుకున్నారో చూసుకున్నాను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అపవాది ఎన్ని రకాలుగా నా మీద దాడి చేస్తాడో స్టిల్ ఇప్పుడు కూడా చూస్తున్నాను. నాకు ఏది అవసరమో అక్కడే అపవాది, అక్కడ తనకేం కావాలి యేసుక్రీస్తుకి, ఆయన ఏం కొన్నాడట? ఆకలి రాశాడా? ఆ ఆకలి కొన్న కరెక్ట్గా వచ్చి ఏం చేస్తున్నాడు? అదే చెబుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా. నెంబర్ టూ నెంబర్ 1 ఏంటి? సత్యము. గడిచిన 2 వారాల నుంచి దాన్ని చెప్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నేను ఒక మాట అడుగుతాను మీతో, త్వరగా చెప్పుకుని వెళ్ళిపోదామా, స్పష్టంగా చెప్పుకుని వెళ్దామా? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నారా, అబద్ధంగా చెప్తున్నారా? టక్కమని చెప్పుకెళ్ళిపోవడం అంటే 2 నిమిషాలు పని. నాకు 2 ముక్కలు చెప్పుకుని వెళ్ళిపోతాను. ఎందుకో తెలీదు, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనిపిస్తుంది. సో మొట్టమొదటిగా సత్యం ఎంతమందికి అర్థమైంది? సో సత్యం అనగా, 1 అబద్ధము చెప్తే అది నీకే నష్టం. ఈరోజు నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు, ఈరోజు నీ పబ్బం గడిపోవచ్చు, ఈరోజు నీ పని అయిపోవచ్చు. జాగ్రత్త. అట్లీస్ట్ ఈ వాక్యమైన తర్వాత అయినా సరే ఇది నీ కొరకే అనుకుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యో ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను అబద్ధంతో ఈ పని చేశాను అన్నో. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి నువ్వు చేయవలసిన పని అది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయకపోతే నేను చెప్తున్నాను, జాగ్రత్త. ఒక రోజున వీధిని పాలు చేసే వరకు అపవాది నిద్రపోడు. ఈ రోజున క్రైస్తవ సంఘం చూసినటువంటి పనులవే. క్రైస్తవ సంఘము అనేకమైనటువంటి పరిస్థితుల్లో బలహీనమైపోవడం గల కారణాలు అవే. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి అపవాది యొక్క తంత్రములను ఏంటో తెలియకుండా చాలా ఈజీగా అపవాదిని తెలుస్తున్నాడు. నువ్వు అనుకున్నంత ఈజియెస్ట్ పర్సన్ కాదండి తను. లోకంలో తిరుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ నుండి నా వాక్యం వింటున్నాడు. వాడు నీ పక్కన ఉంటున్నాడు, స్పష్టంగా వింటున్నాడు. ఇది విన్న తర్వాత ఇంకా ఎక్కువగా దాడి చేస్తాడు. కానీ నువ్వు దేవుని బలం పొందుకుంటే వాడేమీ చేయలేడు. అందుకని అంటాడు, దేవుని యందు నువ్వు శక్తివంతులుగా ఉండాలంటే, దేవుని యందు నువ్వు బలవంతులుగా ఉంటే వాడు నిన్నేమీ చేయలేడు. వాడు దూరంగా వచ్చి అలా వెళ్ళిపోతాడు. అంతేగాని నేను ముట్టడు. సత్యం చెప్పు చూడు, సత్యంలో ఉండడానికి అలవాటు చేసుకుని చూడు, సత్యంతో ఉండడానికి కమిట్మెంట్ తీసుకుని చూడు. చాలా షార్ట్ పీరియడ్లో నీకు తెలియనటువంటి పవర్ నీలోకి వస్తుంది. నీ నోటికి శక్తి వస్తుంది, నీ నోటికి బలం వస్తుంది. ఏది అనుకుంటే అది దేవుడు చేస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? సత్యము నిన్ను స్వతంత్రులను చేస్తుంది, అసత్యము నిన్ను బందీలుగా చేస్తుంది. సత్యము నిన్ను స్వతంత్రం చేస్తుంది, అసత్యం నిన్ను బంధాలు బిగించేస్తుంది. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, ఏంటి దేవునితో జోక్స్ కాదండి, దయచేసి చెప్తున్నాను, మళ్ళీ దేవునితో ఎగతాళిగా ఉండొద్దు. ఒక సీరియస్నెస్ తెచ్చుకోండి దేవునితో.
నీ జీవితం మీద ఆధారపడి ఉంది దేవునితో బ్రతుకు. నీ మనసుకు సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది, నీ బ్రతుకుకి సంబంధించింది ఇది. నీ బ్రతుకులో సంతోషము, సమాధానము, ఆనందము ఇవ్వడానికి దేవుడు నీకంటూ తన కుమారుని పంపించి, తన ఆత్మనిచ్చి, సంఘాన్ని ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి బలవంతులుగా ఉండండి అంటే చాలా ఈజీగా అపవాదులోనికి మనం వెళ్ళిపోతున్నాం. నెంబర్ టూ 6:14లోనే నీతి అన్నాడు. ఏమన్నాడండి? నీతి అన్నాడు. రెండవదిగా సూత్రం ఏంటంటే నీతి సూత్రము. నీతి. నువ్వు నీతిలో ఉన్నంత వరకు నువ్వు బలవంతుడివే. నీతిలో ఉన్నంత వరకు నువ్వు శక్తిమంతుడివే. నీతిలో ఉన్నంత వరకు వాడి తంత్రం కానీ, వాడు మోసం కానీ, వాడికి ఉన్నటువంటి చీకటి కానీ నీ మీద ఏలుబడి చేయకుండా ఈ నీతి నేను ఏం చేస్తూ ఉంటుందంటే నీకు కంచి వేస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుందంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఈ నీతిమంతుడిగా అయ్యావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ నీతిలో నువ్వేం చేయాలి? నువ్వు నిలబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-14 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ నేను చెప్పేస్తాను, తర్వాత మీరు చదువుకోండి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి, నీతికి అప్పగించుకోవాలి. చదువుదాం ఒకసారి, చదివేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు నీతి అంటే అదండి. నీతి అంటే అది. నువ్వు నీతిలో నిలబడ్డం అంటే నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు నీ మీద ఏలుబడి చేయకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. ఆ కేర్ గన్ నువ్వు తీసుకోకపోతే, అపవాది చాలా ఈజీగా నీ దగ్గరికి వచ్చేస్తాడు. చాలా ఈజీగా నిన్ను మాయ చేసేయగలడు. చాలా ఈజీగా నిన్ను రోడ్డు పాలు చేసేయగలడు. ప్రతిరోజు దేవునితో గడుపుతున్నటువంటి ఆదాము హవ్వలే చిటికలో తీసి పడేసాడు. బ్రతుకుని రోడ్డు పాలు చేసేసాడు. కళ్ళెదుటే పిల్లలు నాశనం అయిపోయి కుటుంబం అంతా కూడా దుఃఖమయం చేసేసాడు. మన బ్రతుకులు కూడా దుఃఖమయము, వేదనమయంలోకి తీసుకుని వెళ్ళగేటువంటి సముద్రుడు ఎవడనున్నాడంటే వాడు అపవాదే. వాడు లోకంలో వాడి పేరు ఏంటంటే వాడు లోకాధికారి అని వాడికి పేరు. ఏంటి వాడి పేరు? లోకాధికారి. లోకానికి అధికారి ఎవడు? వాడే. వాడి అధికారం కింద నువ్వు ఉన్నావు ఈ రోజున. నీ మాట ఎవడేంటో. కానీ నీతిలో ఉంటే ఆయన్ని నేను చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. నీతి. చదవండి ఒకసారి. లోనైన మీ శరీరం పాపం నేలకుడి మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకోవద్దు అంటున్నాడు. ఇది తప్పు అని నీకు తెలుసున్నప్పుడు, ఇది దేవుని వాక్యం కాదని నీకు తెలుసున్నప్పుడు దానికి నువ్వు అప్పగించుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అది నీతి అంటే. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తునందు విశ్వాసంతో నమ్మి నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం పొందుకొని రక్షణ పొందుకున్న తర్వాత నీతిలోకి వెళ్ళావు. ఇప్పుడు సపోజ్ ఒక యాకోబు రాసిన పత్రిక ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. నీతి అన్నది ఎలాగొచ్చిందో. యాకోబు రాసిన పత్రిక తీసారా? ఎంతమంది రాసుకుని వచ్చారండి? ఇండెక్స్ ఇక్కడ పెట్టమన్నాను, ఇక్కడ పెట్టండి వెళ్ళేటప్పుడు. ఈరోజు నేను వచ్చేటప్పటికే పెట్టేస్తే నేను చూసుకుంటాను ఒకసారి ఈ పాటికి. ఓకే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అందరూ చదవాలి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అని ఎంచబడాను. జత గమనించాలి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మాను అని నువ్వు అనుకున్నావా? ఎంతమంది యేసుక్రీస్తుని నమ్ముతున్నారండి? ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా ఆయన ఏమన్నాడు? ఉచితంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చాడా లేదా? తీర్చాడు. ఫెయిత్. ఇప్పుడు ఆ ఫెయిత్ని కాపాడుకోవాలా అక్కర్లేదా? ఏ ఫెయిత్? యేసునందున్న విశ్వాసం అనేటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. కాపాడుకునేది ఎలా కాపాడుకోవాలంటే నిన్ను దేవునికి అప్పగించుకుంటూ ద్వారా.
నిన్ను దేవునికి సమర్పించుకున్నట ద్వారా. గలతీయులు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడనూ దేవుని నీతిమంతుని తీర్చబడిన సంగతి స్పష్టమే, ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, అది ఉచితంగా వచ్చింది. ఇప్పుడేమన్నాడంటే ఈ విశ్వాసం మూలముగా నీవు జీవించాలి, నీ బ్రతుకుని కొనసాగించాలి. ఎలా జీవించాలి విశ్వాసం మూలముగా అంటే బైబిల్ చెప్తుంది, క్రీస్తుని ఏ విధంగా అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన కుమారుని బలి ఇచ్చమన్నప్పుడు ఎలాగైతే తన ఇష్టమైనది కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, అటువంటి క్రియలు జరిగించడం ద్వారా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అంటే సింపుల్గా చెప్పనా, యోహాను రాసిన 1వ పత్రిక చూడండి ఒకసారి. మీకు డైరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మీకు కొంచెం అర్థమవుతుంది. జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్తో చదివితే మీకు అర్థమవుతుంది. 1వ యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూద్దామా? అందరూ చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. చేయడు, రెండింటికి తేడా ఏంటి? చేయడు, చేయజాలడు. మనం చెప్తాం కదా కొన్నిసార్లు, నేను వెళ్ళను, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను. ఎప్పుడైనా చెప్పారా అలాగా? మీకు అర్థమైందా? నేను చేయను, ఒక విషయం చెప్పనా, నువ్వు చెప్పినా చేయను. నన్ను అన్నారు చాలామంది, నేను ఎన్నో మీరు చెప్పినా ఎన్నో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సరే, బయట కానీ ఇంట్లో కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, దాని అర్థం అది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పాపము చెయ్యడు, ఎవరైనా ప్రోత్సహించినంటే నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన వ్యక్తి ప్రోత్సహించినా సరే నేను చేయను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పౌలు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏదైతే నాకు లాభకరమో చెప్పాలి, ఏదైతే నాకు లాభకరమో అది అన్నీ కూడా నా ప్రభువు నిమిత్తము పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. అది నేను పాపం చేయను, నేను చేయను, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు చెబితే చేస్తాను. చాలామంది దగ్గర ఈ సాక్ష్యం ఉంటుంది, నాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, యాక్చువల్గా నేను చెయ్యాలని కూడా చేయలేదండి, కానీ చెప్పండి, కానీ వాళ్ళు చెప్పారండి, తప్పలేదు. లేవా ఈ సాక్ష్యాలు? ఇది దాని అర్థం. అది వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చి నీ దగ్గరికి చేయమని చెప్పినా సరే, అవసరం అనుకుంటే ఆ ఇంపార్టెంట్ వ్యక్తినైనా వదులుకుంటావేమో, కానీ దేవుని శక్తిని మాత్రం వదులుకోవు. జాగ్రత్తగా గమనించండి, ఈ వ్యక్తి కోసము నువ్వు దేవుని శక్తిని వదులుకుంటే ఈ వ్యక్తి అపవాదిని జయించలేడు. ఒక విషయం తెలుసా, ఈ వ్యక్తి యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావేమో, ఈ వ్యక్తి యొక్క ప్రెజెన్స్ నువ్వు పొందుకుంటావేమో, బట్ వెరీ నెక్స్ట్ అపవాది యొక్క దాడిలో నువ్వు వాడు కూడా పాడైపోతారు.
ఇద్దరిని కలిపి కొడుతుంది. మామూలుడు కాదు వాడు. నువ్వు నీతో పాటు ఎవరి కొరకు చేసావు కదా, తప్పలేదండి, నీకు వాడు కూడా పడుతుంది. ఇద్దరు కనుక బోర్ను ఒకరి మీద పడిపట్టి ఆడమే, ఇంకేం లేదు. జత గమనించాలి నా ప్రియ దేవుని సంగమా. ఈరోజున క్రైస్తవ జీవితాలు నాకైతే కమిట్మెంట్స్ ఉన్నాయి పాస్టర్ గారు. నేను చాలా మంచి కమిట్మెంట్స్ తీసుకున్నాను. నేను సమస్య లేదండి, ఇది దేవునికి వ్యతిరేకమైందంటే సమస్య లేదు. నేను తూచా తప్పకుండా ఉంటున్నాను. కొన్నిసార్లు తప్పిపోతున్నాను, సరి చేసుకుంటున్నాను. ఎందుకంటే నీతిమంతుడు ఒకడును లేడు. 100% మనం రైట్గా ఉండగలమా? ఎవరు ఉన్నారా? ఉంటే నాకు ప్రార్థన చేయండి వెళ్ళేటప్పుడు. ఎవరు ఉండరు. కానీ సరి చేసుకుంటున్నాం. ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాం? సరి చేసుకుంటున్నాం. తప్పు అని తెలిసిన తర్వాత సరి చేసుకున్నాం. ఇప్పుడు తప్పు అని తెలిసిన సరి చేసుకున్న తర్వాత నా బ్రతుకుని నిలబెట్టినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, లేదా ఒక వ్యక్తి వచ్చింది. వీళ్ళు ఎవరంటే నా బ్రతుకుని నిలబెట్టిన వాళ్ళు. ఇప్పుడు నేను ఏ కమిట్మెంట్ అయితే తీసుకున్నానో దాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నారు. ఏం చేయాలి? ఏ మాట? మొహమాటం. ఏ మాట అండి? మొహమాటం. అంటేనండి వాళ్ళు చాలా మాకు సహాయం చేశారండి. ఎంత కష్టంలో అంటేనండి మీకు చెప్పలేమండి బాస్ గారు. ఇంకా చాలా దరిద్రమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాకు సహాయం చేశారండి. అందుకని అది మీకోసమే చూస్తున్నాను. నిర్ణయించింది తప్పలేదండి. ఏమండి లేవా ఈ సాక్ష్యాలు? పెళ్ళిళ్ళలో వస్తారు వీళ్ళందరూ. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో పెద్దమ్మ పేరు చెప్పుకొని, అమ్మమ్మ పేరు చెప్పుకొని, అత్త పేరు చెప్పుకొని, అక్క పేరు చెప్పుకొని, నన్ను మర్చిపోయావా అనుకుని మొత్తం ఎక్కడో ఉన్న పారంపర్య ఆచారం అంతా తీసుకొచ్చి నువ్వేమో ఎలాంటి ఫెలోషిప్స్లో, ఎలాంటి సేవకుడి మధ్యలో మంచి వాక్యాన్ని వింటూ ఉంటావు, సత్యమైన వాక్యాన్ని వింటూ ఉంటావు, ప్రార్థనలో బలపడిపోతూ ఉంటావు, చక్కగా నీకంటూ ఒక ప్రార్థనాపూర్వక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. ఇప్పుడు ల్యాండ్ అవుతావు సరిగ్గా టైంకి. ఇంకో 3 రోజుల్లో పెళ్ళి ఉందనగా పెట్టట్టుకొని మనవరాలా బాగున్నావా అనుకుని, లేకపోతే నువ్వే వెళ్తావు. చెప్పకపోతే అలాగా మళ్ళీ రేపు పొద్దున్న ఆస్తి ఇవ్వడు, ఇదందరితో లింకప్ అయ్యి ఉంది, వీళ్ళందరినీ పిలవకపోతే మళ్ళీ పెళ్ళి కానీ మనం దూరం చేసుకోవడం. ఎందుకంటే నువ్వు ఇష్టం లేకపోయినా పిలుస్తావు. 4 రోజుల ముందు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వస్తూ పెట్టితో పాటుగా పరి ఆచారాలు పట్టుకుని వస్తాం. ఇప్పుడు నీకు సమస్య. వాక్యం ఏమో ఇలా చెప్తుంది, వాళ్ళేమో ఇలా చెప్తారు. జాగ్రత్త గమనించండి. ఏం చేస్తావు? నేను చెప్పనా మీరు చెప్తారా? నేను చెప్పనా మీరు చెప్తారా? థ్యాంక్ యూ అమ్మా, అందరి తరపున నీకు వందనాలు. నువ్వన్నా మంచిగా చక్కగా సమాధానం చెప్తున్నావు నాకు. అయిపోయిన తర్వాత నీకు 5 స్టార్ చాక్లెట్ మీ నాన్నగారు కొనిస్తారు నీకు. నా పేరు చెప్పి ఒక చాక్లెట్ కొనిచ్చేయండి మీ డబ్బులతో. ప్రైజ్ లార్డ్. అలాగే చాక్లెట్ కొట్టేసింది కాబట్టి నేనే చెప్తాను. ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? ఏమడిగాను నేను మిమ్మల్ని? పారంపర్య ఆచారాలు. అక్కడ ఆపేసానా? కాదే, వచ్చారు. ఏం చేస్తావు తెలుసా? మొట్టమొదటి మాట ఏంటి? సత్యమేనా? అక్కడ కొడతావు వెళ్ళి సరిగ్గా. అక్కడ కొట్టి ఫాస్ట్ కానీ హైట్ చేస్తావు. హైట్ అంటే తెలుసా? చాప కింద కప్పేస్తావు, లేదా దుప్పటేసి కప్పేస్తావు. కప్పేసి ఈయన కళ్ళు కప్పారని నువ్వు అనుకుంటావు. నీ భ్రమ అది, అంతే. భ్రమలో బతికేవాడిని ఏం చేయలేం కదా. నువ్వు అనుకుంటావు సేవకుడికి కప్పేశాను, ఏదో న్యాయదేవతకి నల్లగొట్టేసినట్టుగా అనుకొని కప్పేశాను అనుకొని నీ మటుకు నువ్వు ఆ పారంపర్యాచారాలు, నీ స్నేహితులు చెప్పిన మాటలు, నీ ఇంటి పక్కలు చెప్పిన మాటలు, ఆ డ్యాన్సులు, ఆ విందులు మొత్తాన్ని అయిపోతాయి. నువ్వేమనుకుంటావు తెలుసా? అమ్మా ప్రార్థన చాలా బాగా జరిగింది పాస్టర్, ప్రార్థన
నిజంగా దేవుడు మాట్లాడాడండి. అమ్మ మరి తర్వాత ఇంకెక్కడ తర్వాత అండి, బంధువులందరూ వెళ్ళిపోయారు భాష గారు. దేవుడు ఊరుకుంటాడా? భారంతో చేస్తున్న పరిచర్య, ఉపవాసాలతో చేస్తున్న పరిచర్య, ఆత్మల కొరకు కన్నీరు పెట్టిన పరిచర్య, దేవుడు ఊరుకోడు. తీసుకొచ్చి ఎలాగైతే ఎలీషా దగ్గరికి గెహాజీని తీసుకొచ్చాడో అటు విధంగా తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్గా నాకు అప్పచెప్పేస్తాడు. అలాగ మన సంఘంలో ఎంతమంది నా కళ్ళు కప్పిన వాళ్ళని చెక్క చెప్పగలను ఈ రోజున. ఎంతమంది నా కళ్ళు కప్పి నాకు అబద్ధాలు చెప్పి భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వాళ్ళు నేను లిస్ట్ రాయగలను మన సంఘంలో. దేవుని మహాకృప అది. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉండి. మీరు అనుకుంటున్నారు సేవకుని దాటాను అనుకుంటున్నారు, సేవకుని దాటలేదు. సేవకుని దాటడం వల్ల మీరు మోసపోయారు. జాగ్రత్త. సేవకుని దాటిపోవడం వల్ల మోసపోయేది మీరే. ఒక దినాన అపవాది మిమ్మల్ని జల్లెడు గోధుమలు అంటాడు. యేసుక్రీస్తు వారు అంటారు, పేతురు గోధుమలు జల్లినట్టుగా నేను జల్లిస్తున్నాడని నాకు అర్థమవుతుంది, నీ కోసం నేను ప్రార్థన చేస్తానంటాడు. గోధుమలు జల్లించినట్టుగా జల్లించి పడేస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు. తెలుస్తుంది ఏంటి? తెలుస్తుంది, ఆల్రెడీ కనపడుతుంది కళ్ళెదుట. ఎంతోమంది జీవితాలను మన సంఘంలో 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి పరిచయంలో మన సంఘంలోనే చాలామందిని చూశాను. నేను జల్లెడి పట్టించేస్తున్నగా చూశాను. అయినా బుద్ధులు రావట్లా. జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని సంఘమా. నీతి నీకొక ఆయుధము, నీతి నీకొక బలము, నీతి అపవాది యొక్క దాడి నుంచి నువ్వు తప్పించబడ్డానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి పనిముట్టు. అది బలమైన కంచె. అది దాటుకుని, నీతిని దాటుకుని అపవాది నీ దగ్గరికి రాలేదు. నీవు ఎవరినో మాయ చేయడం వల్ల అవినీతి నీ జీవితాన్ని నాశనం చేస్తుందే కానీ బాగు చేయదు నా ప్రియ దేవుని సంఘమా. అందుకే నేను అంటాను, పట్టించుకునే సేవకుడు ఉంటాడు నీకు ధన్యకరము. ఎందుకంటే నువ్వు నీతిలో జీవించడానికి ఆ సేవకుడు నిన్ను కనిపెట్టుకుని ఉంటాడు కదా, అది నీకు ధన్యకరము. ఈ రోజుల్లో అలాంటి సేవకులు లేరు. నువ్వు నీతిలో తప్పిపోకుండా ఉండాలని, ఆ నీతిలో ఉండవల్ల నీకు క్షేమమని ఒక సేవకునిగా ఏడ్చే సేవకులు ఎంతోమంది ఉన్నారు లోకంలో. కానీ అలాంటి సేవకులు అందరినీ కూడా దాటుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటారు విశ్వాసులు. కాదండి. అపవాది యొక్క దాడి మీదకు వచ్చిందంటే తట్టుకోవడం కష్టం నా ప్రియ దేవుని సంఘమా. అపవాది యొక్క తంత్రాలని తట్టుకోవడం చాలా కష్టం. వాడు జల్లించడం మొదలు పెట్టాడంటే అది చాలా కష్టం. నువ్వు తట్టుకోలేవు. అంత సర్వనాశనము చేస్తేనే కానీ ఊరుకోడు. ఒకటి, దేవుడైతే ప్రాణము తీయడానికి అవకాశం ఇవ్వడేమో, కానీ ప్రతి దానికి కూడా అవకాశం ఇచ్చేస్తాడు కొన్నిసార్లు. నా ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసము కానిదేదో అది పాపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విశ్వాసం కానిదేదో అదే పాపము. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచాడు. ఎలా నమ్మాడు? నీ తల్లింటిని విడిచిపెట్టే, నీ తండ్రిని విడిచిపెట్టే అంటే ఏదో అని కాదు, అక్కడ ఏదో వ్యతిరేకత అని కాదు. ఆయన మాటకు లోబడి వస్తున్నాడా లేదా? ఈ రోజున నీ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడడానికి ఏదైనా నష్టపో అంటే నీకు ఇష్టమైనది ఏమి నీ దగ్గర నుంచి దేవుడు తీసేయడండి. ఏమో నా జీవితంలో నేను చూసినప్పుడు ఏదో తీస్తున్నట్టుగా నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు, నీ విశ్వాసాన్ని శోధిస్తాడు కొన్నిసార్లు దేవుడు. ఆ శోధనలో పడిపోకుండా నువ్వు వాక్యం కొరకు స్థిరపరచబడితే దేవుని కార్యాలన్నీ జీవితంలో గొప్ప సహాయం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఎలాగొస్తాడట? గర్జించు సింహం వల్ల అంటే పర్లేదు. ఇంకొకటి చెప్పాను కదా, ఏ దూత? వెలుగు దూత వేషం వేసుకొని అబద్ధ బోధకులు పెరిగిపోయారు ఈ రోజున. యేసుక్రీస్తుని చూపించకుండా అద్భుతాలు, యేసుక్రీస్తుని చూపించకుండా ఆశ్చర్యకార్యాలు. నీ జీవితంలో మార్పు కంటే కూడా గొప్ప కార్యాలు. బైబిల్ ఏముంటుందంటే, ఇదిగో నీ నామాన్ని బట్టి నేను అద్భుతాలు చూశాను, నీ నామాన్ని బట్టి దయ్యాలను వదలగొట్టాను, నీ నామాన్ని బట్టి గొప్ప సాక్షిగా నన్ను ఉంచుకున్నావు అంటే నువ్వెవడవో నాకు తెలియదు. ఏమండి ఈ రోజు నా క్రైస్తవ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? నీతిలో బ్రతుకుతుందా, అద్భుతాల్లో బ్రతుకుతుందా? నీతి కొరకు ప్రయాసపడుతుందా, అద్భుతాల కొరకు ప్రయాసపడుతుందా?
ఈ రోజున మన సంఘంలోంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేనికోసం వెళ్ళిపోయి ఉంటారంటారు? హితబోధ వాళ్ళకి నచ్చలేదు. హితబోధకి అబద్ధ బోధకి ఉన్న తేడా ఏంటి? హితబోధలో ఏముంటుంది చెప్పండి ఒకసారి. హితబోధలో ఏముంటుందని చెప్పుకున్నాం లాస్ట్ టైం, ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారి చూపించుకుని ముగించేసుకుందాం. హితబోధలో దేవుని యొక్క బోధలో ఏముంటుందండి? అబద్ధ బోధలో ఏముంటుంది? దేవుని బోధలో ఏముంటుంది చెప్పగలరా? దేవుని బోధలో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన ఇది దైవజనుడు చేసే పని. ఇది హితబోధ అన్నాడు బైబిల్లో. సౌండ్ డాక్ట్రైన్ అంటాడు. హితబోధ 5 ఉంటాయి అక్కడ. అందులో ఒకటే ఉంటుందంటే ప్రతి ఉపదేశించాలి, టీచింగ్ అర్థమయ్యేటట్టుగా వాక్యం చెప్పాలి. నీ జీవితానికి అర్థమయ్యేటట్టుగా, నీ జీవితానికి దగ్గరగా ఉండేట్టుగా వాక్యం చెప్పాలి. ఎక్కడ నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి? దాన్ని ఖండించాలి. నో, ఇది రాంగ్ అని చెప్పాలి. రాంగ్ అని చెప్పినందుకు చాలామంది వెళ్ళిపోయారు సంఘం నుంచి బయటికి. ఇది తప్పు అని చెప్పినందుకు వెళ్ళిపోయారు. దేవుని మహాకృప, కొంతమంది ఏడ్చినా తిట్టుకున్నా తర్వాత మళ్ళీ స్థిరపడిపోయారు. సేవకుని తిట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నా కొంతమంది స్థిరపడిపోయారు. స్థిరపడిపోవడం వారికి క్షేమం అయింది. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ఎంతకన్నా ఇంకేముంటుందండి? ఇప్పుడు ఈ సంఘం కంటే ఇంకేముంటుంది? బయటికి వెళ్తే ఆరాధన ఉంది, ఆరాధన బాగానే ఉంది కదా, ఆరాధన ఉంది, చక్కటి వాయిద్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా వాడబడితే వారు వాడబడడానికి తగినటువంటి అర్హత ఉంటే వాక్య ప్రకారంగా వారికి అవకాశాలు ఉన్నాయి. వాక్యం ఖచ్చితమైన వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది, మంచి వాతావరణం ఉంది. ఇంక అంతకని కావాల్సింది ఏముంది? ఇంకేం కావాలని వెళ్ళిపోయావు బయటికి? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు బయటికి? వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి? 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వీరికి వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి. వాళ్ళకి అనుకూలమైన వాక్యాలు చెప్పాలి. వాళ్ళని గద్దించకూడదు, వాళ్ళని హెచ్చరించకూడదు, వాళ్ళని ఖండించకూడదు, ఇది తప్పు అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా పెయింటింగ్ వేసుకుంటూ ఉండాలి. అలాంటి వాళ్ళందరూ దేవుని కృపలో బయటికి జంపు జిలాని పరుగులెట్టేశారు అంతే. ప్రైజ్ లార్డ్. కొంతమంది పరుగులు పెట్టి మళ్ళీ వచ్చేసారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే ఇంకేం కావాలి మీకు? దేవుని యొక్క వాక్యంలో, సంఘంలో ఏం కావాలి మనకి? కల్పనా కథలు కావాలా? నీకు అనుకూలమైనటువంటి వాక్యాలు కావాలా? నీకు అనుకూలంగా నువ్వేమనుకుంటున్నావు ఆ విధంగా నిన్ను ఏం చేయాలి? పొగడాలా. ఆ కుటుంబం ఉండేది ఎప్పుడు చూసినా సరే ఏమనేవారు అంటే, భాష గారు మీరు నా గురించే చెప్తున్నారండి అనేవారు. నేను ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళ ఇంటికెళ్ళి మరీ చెప్పాను, బాబు మీకు దన్నం, నీ కాళ్ళకో దన్నరా నాయన, నేను వాక్యంగా చెప్తాను. కాకపోతే ఏంటంటే జీవితాలకి అనుకూలంగా, జీవితాలకి సరిపోయేటట్టుగా చెప్తాను. ఒకవేళ నీ కొరకే చెప్పాను అనిపిస్తే నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. కాదట, అది అసలు నా కొరకు కాదండి, కానీ మీరు నా కొరకు చెప్పాడు అంటాడు. నాకు అర్థం అవ్వదు. నా కొరకు కాదు, నా కొరకు చెప్పడం ఏంటి? మీకేమైనా అర్థమవుతుందా? మీ కొరకు కాదు కానీ మీ కొరకు అయితే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన వాక్యం ఒకవేళ మీ జీవితానికి సరిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు సరి చేసుకోవాలి. పాస్టర్ గారు అస్తమానికి వాక్యంతో ఏదో నన్నే కొడుతున్నాడు అంటే వాక్యంతో కొట్టినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరే పోన్లే, సేవకుడు వాక్యంతోనే కొట్టాడు, నీ జీవితంలో తప్పు ఉంటే ఏం చేయాలి? సరి చేసుకోవడం మానేసి నా గురించి చెప్పాడు అంటే ఎవరికి లాభం? సేవకుడికి లాభం లేదు, నీకు కూడా
లాభం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తమ కొరకు పోగు చేసుకుని 4వ వచనంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా ఏం చేయాలి, రాము గారు సూపర్ అండి, మీరు ఏంటంటే టీషర్ట్ చాలా బాగుందండి, వైట్ కలర్ ఇంకా బాగుందండి, చక్కగా జీన్ ప్యాంట్ వేసారు చాలా బాగుందండి, మ్యాచింగ్ చాలా బాగుందండి, ఇప్పుడు చూడడానికి 20 సంవత్సరాలు ఎవరుగా ఉన్నాడండి, మీకు మనరాలు ఉంటే ఎవరు నమ్మరండి, నిజంగా మీ దగ్గర అసలు విజయ్ గారు ఏం బాగోలేదండి అసలు అంటే ఆయనకి ఇంకా హ్యాపీ. ఇంకా మళ్ళీ విజయ్ గారి దగ్గరికి వచ్చి ఏటమ్మా రాంబాబు అలాగున్నాడు, ఏటమ్మా రాము గారు అలాగున్నారు, ఏటమ్మా ఏమాత్రం ఇలా కాదు, నువ్వు ఎంత చక్కగా ఉంటావో, చక్కగా ఎంత మంచిదానివి, ఆయన ఏంటి ఎప్పుడు చూసినా అంటూ ఉంటాడు, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, ఏదో కోపం వస్తూ ఉంటాడు, నువ్వు చక్కగా ఎంత నెమ్మదిగా ఉంటావు అని చెప్పి ఈవిడికి చెప్పాలి, ఆయనకి చెప్పాలి, ఈవిడికి చెప్పాలి. ఇద్దరు ఉంటుండగా ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు మంచోళ్ళని చెప్పాలి. మనకేమాది ఎంత గట్టిగా చెప్పారో, అందరూ మటుకు యాక్కంటది తోడు చెప్పారండి, మనకైతే అది చేత కాదు. ఇంటికి వెళ్ళినా అదే చెప్తాను, ఇక్కడ నిలబడిన అది చెప్తాను, పర్సనల్ మోటివేషన్ అయినా అదే చెప్తాను, కౌన్సిలింగ్ క్లాసెస్ అయినా ఏం చెప్పాలి, నేను ఎవరిని, మీ బంధువునా, మీ స్నేహితున్నా, మీ ఇంటి పక్కన్నా, ఏమండి ఎవరు, నేను దేవుణ్ణి సేవకుణ్ణి. ఎందుకొరకు వచ్చాను సాగన్నారు, దేవుణ్ణి సేవ చేయడానికి వచ్చాను. మీరందరూ ఎందుకు వచ్చారు సంఘానికి, దేవుని బిడలుగా అభిషేకించబడడానికి, విశ్వాస జీవితంలో దేవునితో అంటుకట్టబడడానికి, అంతేనా? ఏమైనా మనకేమైనా బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా? మా చిన్నమ్మ కూతురు కానీ పెద్దమ్మ కూతురు కానీ ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరున్నా లేరు కదండి, ఎక్కడే బంధుత్వాలు ఏమి లేవు కదా, లేవు. క్రీస్తులోనే ఒక బంధుత్వం, క్రీస్తులో ఒక కుటుంబంగా మనం వెళ్ళిపోతున్నటువంటి ఆమేన్ హల్లెలూయా. సో సేవకులాగా ఉండాలక్కర్లేదా? ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏదో దగ్గరగా ఉంటున్నారు కదా, క్లోజ్గా ఉంటున్నారు కదా అని చెప్పేసి మీకు అనుకూలంగా మాట్లాడితే ఎవరు వస్తారు? ఇప్పుడు అపవాది వస్తాడు. ఎక్కడికి వస్తాడు? సంఘంలోనికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మీ ఇంటి దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నా ఇంటికి వస్తాడు. నాకు అవసరమా ఇంత కష్టమైన కఠినమైన పరిచర్య చేసుకుంటూ, ఇంత బాధలు పడుతూ, నీ ఇంటికి అపవాది తీసుకుని రావడానికి, సంఘంలోనికి అపవాది తీసుకురావడానికి, నా ఇంటికి అపవాది తీసుకురావడానికి నాకు అవసరమా? నో. వాడికి చోటు ఇవ్వడానికి వీలు లేదు, నాకు దగ్గరికి రావడానికి వీలు లేదు, నా సంఘం దగ్గర రావడానికి వీలు లేదు, సంఘంలో ఉన్న ఏ కుటుంబం దగ్గరికి రావడానికి వీలు లేదు. దానికి నేను ఎంతకైనా, అది నా కమిట్మెంట్. లేచి నుంచి ఉందో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నా హితబోధ నీతికి లోంచి బయటికి తీసుకెళ్లకుండా నేను కాపాడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీతి నీకొక కంచె. నీతి అపవాది నీ మీదకి రాకుండా నేను బలవంతులుగా తయారు చేస్తుంది. ఈ నీతి నుంచి నేను బయటకు తీసుకుని వెళ్ళిపోయేది కల్పనా బోధ, అబద్ధపు బోధ, అద్భుతాల బోధ, ఆశ్చర్యకార్యాల బోధ, పెయింటింగ్ బోధ, గద్దింపు లేని బోధ, హెచ్చరిక లేని బోధ, ఖండింపు లేని బోధ ఈరోజున సంఘాలుగా కావాలి. ఈరోజు సంఘాల్లో అది కావాలి. పాస్టర్ గారండి మీరు అలా గద్దిస్తే ఎలా పాస్టర్ గారు? చూసి చూడడానికి ఊరుకోండి. బోల్డ్ మంది ఉంటారు సంఘంలో విశ్వాసులు చెప్పేవాళ్ళు. గద్దింపు లేకపోతే నీతి లేదు. నీతికి ఆధారమే గద్దింపు, నీతికి ఆధారమే హెచ్చరిక, నీతికి ఆధారమే ఉపదేశము, నీతికి ఆధారమే నీతిలో శిక్షణ. ఇది వాక్య సందేశము. ఆ నీతి నేను కాదనుకుంటే బైబిల్ చెప్తుంది, ఆ హితబోధ కాదనుకున్నట్లయితే కల్పన కథల వైపు తిరిగిపోయే కాలం. అందుకనే లక్షల మంది, వేల మంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో రాత్రికాల సమయంలో నీకు ఇష్టమైతే 2 చేతులు పైకి చాపి, 1 సత్యము, 2 నీతి. ఈరోజు 2 విషయాలు మాట్లాడాడు ప్రభు. నీ ఇష్టమే. సేవకులుగా మేము కూడా అలసిపోయాం. ఇంకా మిమ్మల్ని నడిపించే ఓపికలు మాకు లేవు. ఇంకా వాక్యం ఒకటే మేము చెప్పగలం. దేవునికి మీకే సాక్ష్యము. 2 చేతులు పైకి చాపి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. లేదా అపవాది జల్లెడ పట్టినట్టుగా పట్టించేస్తాడు, జాగ్రత్త అని మాత్రం నేను చెప్పగలను. కానీ దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు. నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉంటే
ఏ అపవాది నీ మీదకి రాదు, ఏ చీకటి నీ మీదకి రాదు, ఏ దయ్యము నీ దగ్గరికి రాదు, ఏ అపవాది తంత్రాలు నీ మీద పని చేయవు. నీ దగ్గర పని చేయకుండా నేను కట్టగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కానీ ఒకటి, నువ్వు సత్యంలో నిలబడతావా ఈరోజు? అయితే 2 చేతులు పైకి చేయి, ప్రార్థన చేయి. ప్రభు, ఈ రోజు నుంచి నాయన నా నోటిలో ప్రభు అబద్ధాలు రానివ్వండి తండ్రి. అంతేకాదు ప్రభు, నీ వాక్యం ఏం చెప్తుందో అది. నేను దొంగచాటుగా ఒకలాగా, కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకలాగా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకలాగా, కుటుంబం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా, పాస్టర్ గారు చూడకముందు ఒకలాగా, అయ్యా సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా నటిస్తున్నానేమో. ఈరోజు కానీ ఒకళ్ళు నటిస్తే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, జాగ్రత్త, త్వరలోనే నువ్వు నష్టపోతావు, శ్రమల పాలైపోతావు, జాగ్రత్త. ఎందుకో తెలుసా? దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. చాలా త్వరగా నశించిపోతున్నారు జనాలు. చాలా త్వరగా మోసపోతున్నారు జనాలు. నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉంటేనే ఆ మోసకరమైనటువంటి కార్యాల నుంచి నువ్వు బయటకు వస్తావు. అపవాదిక తంత్రాల నుంచి నువ్వు బయటకు లాగగలడు దేవుడు. ఆ శక్తిని నువ్వు పొందుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు ఉంటానంటే లోకం నిన్ను ఉతికి ఆరేస్తుంది. జాగ్రత్త. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, ఒకవేళ ఎక్కడైనా నేను వేషధారణగా ఉన్నానేమో, నేను ఎక్కడైనా నటిస్తున్నానేమో, నా తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నానేమో, నా పనులు నేను చేసుకెళ్తున్నానేమో, నా భార్య దగ్గర నేను నటిస్తున్నానేమో, నా భర్త దగ్గర నేను నటిస్తున్నానేమో, సంఘం దగ్గర నేను నటిస్తున్నానేమో. అయ్యో ప్రభు, నన్ను క్షమించునైనా, సత్యంతో నేను జీవించడానికి సహాయం చేయి. ప్రార్థన చేయగలవా? ఈ రాత్రి నోరు తెరిచి ప్రార్థన చేయగలవా? ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి ప్రార్థన చేయగలవా? నీ ఉద్యోగంలో అపవాది దూరగలదు, నీ కుటుంబంలో అపవాది దూరగలదు, అనారోగ్యముల ద్వారా నీ శరీరంలోకి వచ్చేయగలదు, అది ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు, నీ మనసుకు వ్యాధం తీసుకురాగలదు, నీ శరీరాన్ని గాయం చేయగలదు, నీ పరిస్థితులను మార్చేయగలదు, నేను రోడ్డు మీదకు తీసుకురాగలదు. కానీ సత్యంలో ఉంటే అది ఏమి చేయలేదు, సత్యంలో జీవిస్తే అది ఏమి చేయలేదు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభా, సత్యంలో నేను జీవించడానికి సహాయం దయచేయి. రెండవదిగా నీతి గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి వాక్యానుసారమైన జీవితంలో నీతి కలిగి నువ్వు జీవిస్తావా? అనేకమైన వంకర బోధలు వచ్చేస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అనేకమైన బోధలు వచ్చేస్తున్నాయి. 100 బోధలు నీకు అవసరం లేదండి, 100 బోధలు నీకు అవసరం లేదండి, అనేకమైన బోధలు నీకు అవసరం లేదు. దేవుడు నీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక సహవాసం ఇచ్చాడు, నీకంటూ ఒక బైబిల్ ఇచ్చాడు. ఇంటి దగ్గర బైబిల్ తీసి చదువు. ఈరోజు నుంచి బైబిల్ చదువుతానని నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేస్తావా? అయ్యా, గట్టిగా దేవుని దగ్గర ప్రార్థన చేయగలవా? ప్రభా, నేను బైబిల్ తీయడం మానేస్తాను నాయన, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నీకు ఆధారమై ఉంది. నీతిలో నిలబడాలంటే వాక్యం కావాలి, నీతిలో కావాలంటే హితబోధ కావాలి, హితబోధ కావాలంటే వాక్యం నీకు తెలియాలి. ప్రార్థన చేస్తావా? అబ్రహాము అట దేవుని నమ్మాడట. ఎలా నమ్మాడు అంటే నమ్మకమును చూపించాడు, వాక్య ప్రకారంగా తను ముందుకు వేశాడు. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము. అబ్రహాము క్రియలతో దేవుని నమ్మాడు, ముందుగా నమ్మి ఒక అడుగు ముందుకు వేశాడు. ఈరోజు నువ్వు యేసయ్యను నమ్మావు కదా, ఏదో విధంగా యేసయ్యను నమ్మావు కదా, నమ్మినప్పుడు యేసయ్యతో నడిచే. ఇంకెందుకు బాప్తిసానికి లేటు, ఇంకెందుకు బాప్తిసానికి ఆలస్యం? తీసేసుకో బాప్తిస్మం. యేసయ్యతో యేసయ్యతో నడిచే, సత్యంతో నడుచుకో, నీతితో నడుచుకో. దేవుని కార్యాలు జరిగిస్తాడు. 2 చేతుల పైకి ప్రార్థన చేస్తావా? వెనకడుగు వేయకు. ఎవరికో భయపడకు, లోకానికి భయపడకు, పరిస్థితులకు భయపడకు. క్రీస్తు నిజమైన దేవుడు, యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు. ఆయనకు మించిన దేవుడి లోకంలో లేడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన నిన్ను కట్టగలడు, ఆయన నిన్ను బలపరచగలడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలడు, ఆయన దీవించగలడు. ఆయన నీతో ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే ఏ అపవాది నిన్నేమీ చేయలేదు, ఏ చీకటి నిన్నేమీ చేయలేదు, ఏ దురాత్మ నిన్నేమీ చేయలేదు. ఇంకెందుకు ఆలస్యము? యేసయ్యతో నడవడానికి తీర్మానం తీసుకో. పాప జీవితాన్ని విడిచిపెట్టేసాయి, చీకటి జీవితాన్ని విడిచిపెట్టేసాయి. వెలుగు సంబంధులుగా జీవించడానికి ఒక తీర్మానం తీసుకుని మనం బలపరచబడడానికి ఇష్టపడదాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు సమర్పణ.